ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నడుపుతున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్షులు అబూబకర్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్లి తరగతులను అడ్డుకోవడం జరిగిందన్నారు. సెలవు దినం కూడా విద్యార్థులను ప్రశాంతంగా ఉండనివ్వకుండా మార్కులు ర్యాంకులు తీసుకొచ్చి తమ పాఠశాల పేరును కాపాడుకునేందుకు విద్యార్థులని ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు గుర్తించి విద్యార్థులకు మానసికంగా ఒత్తిడికి గురి చేయకుండా మంచి వాతావరణం మధ్యలో ప్రైవేటు పాఠశాలలు చదువును చెప్పే రకంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. లేని ఏడిలా విద్యార్థులను కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర సహాయ కార్యదర్శి ఆదిత్య, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు గ్రీష్మంత్, గణేష్ పాల్గొన్నారు. పేరు సయ్యద్ అబూబకర్ సిద్దిక్, ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్ కర్నూలు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పలు నగరంలో ఉన్న పలు పాఠశాలలు ప్రభుత్వకు విరుద్ధంగా స్కూల్స్ నడుపుతున్నారు. ఏదైతే సెలవుల దినంలో కూడా స్కూల్స్ పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేసే రకంగా ఈ పాఠశాలలు ఉన్నాయి. ఏదైతే తన విద్యార్థులకు ర్యాంకులు మార్కులతో తన స్కూల్ పేరును నిలబెట్టుకోవడానికి ఈ రకంగా చేస్తున్నారు. ఏదైతే కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర కమిటీగా మనం డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే లేని తరహా ఎస్ఎఫ్ఐ విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని హెచ్చరిస్తున్నాము.